మీరెప్పుడైనా మీ క్రష్ మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నారా? కానీ అదే ప్రేమ ఒకరోజు మీకే భయంగా మారితే? ఈ ఒక్క ఆలోచనతో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లరే అబ్సెషన్. ఈ మధ్య హర్రర్ సినిమాలు చాలానే వస్తున్నాయి, కానీ వాటిలో చాలా వరకు జంప్ స్కేర్స్ మీదే ఆధారపడి ఉంటాయి. అబ్సెషన్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఇది దెయ్యాలు, రక్తపాతం కంటే ఎక్కువగా మనిషి మనస్తత్వాన్ని, ప్రేమ పేరుతో వచ్చే మోజును చూపించే సినిమా. కథలో బియర్ అనే అబ్బాయి తన చిన్ననాటి ఫ్రెండ్ నిక్కీని చాలా ఇష్టపడతాడు, కానీ తన ప్రేమను ఆమెకు చెప్పలేడు. ఇలాంటి సమయంలో అతనికి ఒక మాయ వస్తువు దొరుకుతుంది. అది ఒక కోరికను నెరవేరుస్తుందని తెలుసుకుని నిక్కీ తనను ప్రేమించాలని కోరుకుంటాడు. మొదట్లో అన్ని అతను అనుకున్నట్టే జరుగుతాయి. నిక్కీ తనని చాలా ఇష్టంగా ప్రేమిస్తుంది, కానీ కొద్ది రోజుల్లోనే ఆ ప్రేమ సాధారణ ప్రేమలా కాకుండా ఒక ప్రమాదకరమైన మోజులా మారిపోతుంది. అక్కడి నుంచి సినిమా అసలు ట్రాక్ లోకి వస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం కాన్సెప్ట్. మనకు కావాల్సింది దొరికితే నిజంగా సంతోషంగా ఉంటామా అనే ప్రశ్నను చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మొదట హీరోకి కళ నెరవేరినట్టు అనిపిస్తుంది, కానీ అదే కళ క్రమంగా పీడకలలా మారిపోతుంది. ఇక నిక్కీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మొదట సాధారణ అమ్మాయిలా కనిపించి తర్వాత క్రమంగా భయపెట్టే స్థాయికి మారే విధానం చాలా బాగా చేసింది. కొన్ని సీన్స్ లో ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఒక వింత ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ కర్రీ బర్కర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి తన మొదటి ఫీచర్ ఫిల్మ్ తోనే ఇంత ఇంపాక్ట్ చూపించడం చిన్న విషయం కాదు. సినిమా చూస్తుంటే ఇది కొత్త దర్శకుడి సినిమాలా అనిపించదు. సినిమా అయితే పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్ లో హీరో తీసుకునే నిర్ణయాలు లాజిక్ కు దూరంగా అనిపిస్తాయి, కానీ సినిమా మొత్తం మీద చూసుకుంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. టెక్నికల్ గా కూడా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ చాలా హెల్ప్ అయ్యాయి. పెద్దగా జంప్ స్కేర్స్ లేకపోయినా ఒక వింత టెన్షన్ ను సినిమా మొత్తం మెయింటైన్ చేశారు. చివరిగా చెప్పాలంటే అబ్సెషన్ అందరికీ నచ్చే హర్రర్ సినిమా కాదు, కానీ సైకాలజికల్ హర్రర్, డార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫైనల్ గా ప్రేమ అనేది మనస్ఫూర్తిగా రావాలి. బలవంతంగా తెచ్చుకుంటే అది ప్రేమ కాదు, మోజు అవుతుంది. అదే అబ్సెషన్ సినిమా చెప్పే మెయిన్ పాయింట్. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.